హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ఇప్పుడు కెనడా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలో చెప్పాను కదా, ఫుట్ ఫాల్స్ కోసం ఒక డీటెయిల్డ్ వీడియో చేస్తానని. సో అందుకనే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ సినిమాల్ని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే హయ్యెస్ట్ ఫుట్ ఫాల్స్ వచ్చిన సినిమాలు ఏంటి అనేది మనం చూసుకొని ఆ తర్వాత అంటే ఫస్ట్ వచ్చిన సినిమా కోసం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అది మన లిస్ట్లో, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఆర్ కంపేర్ చేసుకోబోయే సినిమాల లిస్ట్లో లేకపోయినా కూడా మనం దాని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే నెంబర్ 1 ప్లేస్లో ఉంది కాబట్టి. అదే షోలే. దానికి సుమారుగా 16 కోట్ల ఫుట్ ఫాల్స్ అయితే వచ్చాయి. అంటే 15 నుంచి 18 కోట్లు. సో యావరేజ్గా 16 కోట్ల ఫుట్ ఫాల్స్ అయితే వచ్చాయి. అదైతే చాలా అంటే చాలా పెద్ద నెంబర్ అసలు. అది ఆ బుర్రపాడు సినిమాలేండి. అది అంటే అరాచకం సినిమా. ఆ కైండ్ ఆఫ్ సినిమాని అప్పట్లో అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా దాన్ని ఎవ్వరు కూడా ఇంకా బీట్ చేయలేకపోవచ్చు నాకు తెలిసి. ఇప్పటి కాలంలో ఆ 16 కోట్ల ఫుట్ ఫాల్స్ అనేది ఇంపాసిబుల్ అసలు. కాకపోతే వచ్చిన ఫుట్ ఫాల్స్తోనే మన కలెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాహుబలి 2 ఇప్పుడు ప్రస్తుతానికి 1800 కోట్ల పైన కలెక్ట్ చేసిన సినిమా అది. సో ఇప్పుడు కంపారిజన్ అనేది బాహుబలి 2 అండ్ KGF 2తో నడుస్తుంది కాబట్టి సో దాని గురించే మాట్లాడుకుందాం. సో బాహుబలి 2కి అంటే మధ్యలో RRR పాయింట్ కూడా ఒకటి తీస్తా, ఎందుకో చెప్తా. బాహుబలి 2కి మనకి వచ్చిన ఫుట్ ఫాల్స్ 12 కోట్ల మంది థియేటర్లకు వచ్చి సినిమా చూడడం జరిగింది. ఓకే, సో చాలా అంటే చాలా హ్యూజ్ నెంబర్ అని చెప్పొచ్చు ఇదైతే మాత్రం. అంటే నిజంగా సెన్సేషన్ అబ్బా. బాహుబలి 2కి అప్పట్లో థియేటర్లకి జనాలు పరిగెట్టుకుంటూ వచ్చారు. ఇంకా అలా ఉంది సిచ్యువేషన్. కాకపోతే రీజన్ ఏంటంటే అప్పట్లో ఓటీటీస్ అంత పాపులర్ కాలే. ఇప్పుడు 2017 అది ఓటీటీస్ బాగా పాపులర్ అయింది కరోనా తర్వాత. సో దానివల్ల ఏంటంటే మనకి 2017 నాటికి చాలా హ్యూజ్ నెంబర్లో పీపుల్ థియేటర్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పటికే అంతే. బట్ ఇప్పుడు ఓటీటీలు బాగా పాపులర్ అయ్యేసరికి కొంతమంది ఏంటంటే ఇంట్లో చూసుకుందాంలే, ఫ్యామిలీతో చూసుకుందాంలే అనే బేసిస్ మీద ఉన్నారనమాట. సో ఒక 2 ఓటీటీలు తీసుకుంటున్నారు మెయిన్గా, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ తీసుకుంటున్నారు. వాటికే ఎక్కువ సినిమాలు వస్తున్నాయి. ఎలాగా తెలుగు సినిమాలైనా ఏవైనా సరే. ఇంకా అందుకని ఇంకా వాటికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇంకా మిగతాయి కూడా చూసుకోవచ్చు ఖాళీగా ఉంటే. అందుకని ఇంకా వాటికి ఎక్కువ టాప్ ప్రియారిటీ ఉంటుంది. సరే, ఓకే. ఇప్పుడు వాటి సంగతి పక్కన పెడతాం. ఓటీటీల కోసం 12 కోట్ల మంది అయితే థియేటర్లకు అయితే వచ్చారు. సో ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటున్నాం ఇంకొక సినిమా ఏంటి, KGF 2 కదా. KGF 2కి 5.05 కోట్ల ఫుట్ ఫాల్స్ అయితే వచ్చాయి. ఓకే, సో బాహుబలి 2 ట్రైలర్కి ఎంత రీచ్ అయితే వచ్చిందో KGF 2 ట్రైలర్ కూడా అంతే రీచ్ వచ్చింది. మీరు గమనించినట్టయితే అన్ని లాంగ్వేజెస్లో కావచ్చు, లేదంటే హిందీలో కావచ్చు, ఎక్కడైనా సరే ఇక బాహుబలి 2కి ఏ లెవెల్ ఆఫ్ రీచ్ వచ్చిందో ట్రైలర్కి KGF 2 ట్రైలర్కి కూడా అంతే రీచ్ వచ్చింది. ఎక్సెల్ మూవీస్లో అది హిందీలో అప్పుడు రిలీజ్కి ముందు 10 కోట్ల పైనే కొట్టినట్టుంది. అండ్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 12 కోట్ల దాకా ఉంది. బాహుబలి 2 కూడా అంతే నాకు తెలిసి. అది ధర్మ ప్రొడక్షన్స్లో ప్రస్తుతానికి 12 కోట్లు ఉంది. బట్ ఇంతకుముందు అంటే రిలీజ్ టైంకి నాకు తెలిసి అది కూడా మోర్ దెన్ 10 పైనే ఉండి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇదే ఉంటుంది మ్యాక్సిమం. తర్వాత రిలీజ్ అయిపోయాక కూడా చాలామంది చూస్తూ ఉంటారు అందువల్ల అనమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, KGF చాప్టర్ 2కి 5.05 crore వచ్చింది. అండ్ బాహుబలికి 12 కోట్లు వచ్చింది. అంటే బాహుబలిలో సగం కూడా కాదు, సగం కంటే తక్కువే. అంటే అప్రాక్సిమేట్లీ ఒక 41%, 42% వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం బాహుబలి కలెక్షన్స్లో దగ్గరగా ఒక 67-68% కలెక్షన్స్ వచ్చాయి. ఎందుకు? అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ అనేవి మారిపోయాయి కాబట్టి. అంతెందుకబ్బా, ఇప్పుడు బాహుబలి చాప్టర్ 1నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే చాప్టర్ 1 అంటున్నాను నేను, KGFని దీన్ని కలిపేశాను నేను, సారీ. బాహుబలి ద బిగినింగ్ని కనుక మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే దానికి 4.9 crore ఫుట్ ఫాల్స్ వచ్చినాయి. KGFకి చాప్టర్ 2కి 5.05 వచ్చాయి. అంటే ఏం డిఫరెన్స్? 15 లక్షల డిఫరెన్స్ అంతే. సో అది హ్యూజ్ డిఫరెన్స్ ఏం కాదు. కానీ బాహుబలి 1కు వచ్చిన కలెక్షన్స్ ఎంత? 650. KGF 2కు వచ్చిన కలెక్షన్స్ ఎంత? 1250. 15 లక్షల ఆడియన్స్ 600 కోట్ల డిఫరెన్స్ అయితే చూపించలేరు కదా. సో రీజన్ ఏంటంటే 2015 ఉన్న ప్రైజెస్ వేరు, 2022 ఉన్న ప్రైజెస్ వేరు. ఓకే, కంప్లీట్ డిఫరెంట్ సినారియో. సో ఆ బేసిస్ మీద మనకి ఇది ఇలా నడుస్తూ ఉంటుంది. అండ్ RRR కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ మనం RRRకి ఏమైంది, 4.4 crore ఫుట్ ఫాల్సే వచ్చాయి. చాలా తక్కువ ఫుట్ ఫాల్స్ వచ్చాయి. బాహుబలి 1 కంటే తక్కువ వచ్చాయి, KGF 2 కంటే తక్కువ వచ్చాయి ఫుట్ ఫాల్స్. కానీ అది KGF 2ని దాటి కొట్టింది. అంటే ముందు ఇండియాలో అయితే అది 1200 దాకా కొట్టింది, 1220 ఎంతో. బట్ అది జపాన్లో రిలీజ్ చేశాక
చాలా గట్టిగా కొట్టింది. జపాన్లో 100 కోట్ల పైన కొట్టింది కదా. సో దానివల్ల మనకు అక్కడ అది కొంచెం ఎక్కువైంది, అదనమాట సినారియో. లేదంటే ఒకవేళ ఇండియన్ ఫుట్ఫాల్స్ ప్రకారంగా అయితే మాత్రం పుష్ప 2తో కంపేర్ చేసుకుంటే తక్కువ ఫుట్ఫాల్స్. ఏది 65 lakhs దాకా తక్కువ అంటే ఎక్కువ డిఫరెన్సే కనబడుతుంది. బట్ అయినా కూడా ఇంకొకటి, KGF 2 కంటే 65 లక్షల డిఫరెన్స్ ఉన్నా కూడా ఫుట్ఫాల్స్లో ఇండియన్ కలెక్షన్స్లో మనకి KGF 2 కంటే చాలా కొద్దిగా తక్కువ ఉంది. అంటే ఇండియా ఓవర్సీస్ కలిపి. తర్వాత జపాన్లో రిలీజ్ అయ్యాక అది దాటేసి 1350కి వెళ్ళిపోయింది, అది వేరే విషయం. సో నేను అనేది ఏంటంటే ప్రైజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అనమాట. నేను యాక్చువల్గా పుష్ప పార్ట్ 1 ఫుట్ఫాల్స్ కోసం ట్రై చేస్తున్నా, బట్ నాకేమో కనబడట్లేదు నాకు అది. అంటే పుష్ప పార్ట్ 1కి ఇండియా ఫుట్ఫాల్స్ అంట 2.53 crore, 2.53 కోట్ల మంది అయితే ఇండియాలో థియేటర్స్కి వచ్చారు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్విస్ట్ చూడండి, దానికి చాలా దగ్గరలోనే సలార్ ఉంది. సలార్ 2.76 crore, ఇది 2.53 పుష్ప ఫస్ట్ పార్ట్. సో ఏముంది మహా అయితే ఒక 23 లక్షల డిఫరెన్స్ ఉంది. అయినా సలార్కి ఏంది మనకి 700 దగ్గర కొట్టింది, 700 పైన కొట్టింది. ఇదేంటి 387 ఎంతో 390 ఎంతో కొట్టింది, 387 అనుకుంటా. సో అంతే ఎందుకు కొట్టింది? 2021లో దాన్ని రిలీజ్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల రేట్లు చాలా వరస్ట్. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ మనకు ఐడియా ఉంది కదా, వాళ్ళు థియేటర్స్ పరంగా చాలా వరకు రేట్లు తగ్గించేయడం జరిగింది. చాలా వరస్ట్ సినారియో అనమాట అది. సో చాలా ఇబ్బంది అయిపోయింది. రెండోది మళ్ళీ లాక్డౌన్ పడింది. సో ఆ లాక్డౌన్ పడటం వల్ల థియేటర్స్లో 50% ఆక్యుపెన్సీ మాత్రమే పెట్టారు. అంటే లాక్డౌన్ ఇన్ ద సెన్స్ పార్షియల్ లాక్డౌన్, కంప్లీట్ కాకపోయినా, అయినా కూడా 50% మాత్రమే ఉంది. అండ్ దానికి తోడు చెప్తున్నాను కదా టికెట్ ప్రైజెస్ తక్కువ. ఇన్ని ఉన్న చోట ఇంకా ఫుట్ఫాల్స్ వచ్చినా కూడా కలెక్షన్స్ ఎఫెక్ట్ కొట్టేసాయి. ఎస్పెషల్లీ ఆంధ్ర సైడ్ చాలా వరకు డౌన్ అయిపోయింది కదా. సో హిందీ సైడ్ బాగా వచ్చినా కూడా ఇక్కడ బాగా డౌన్ అయిపోయి కూర్చుంది. సో అది ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో అందుకే మీరు గమనిస్తే 2.53 వచ్చినా కూడా చాలా సలార్లో ఒక 50% అబౌవ్ టు 60% మధ్యలో ఉందంతే. సో అది సినారియో. అంటే ప్రైసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సలార్ ఏంటి మనకి సలార్ టైంకి కూడా మరీ ఎక్కువ హైక్స్ అయితే ఇవ్వలేదు. బట్ తెలంగాణలో 1 AM షోస్కి పర్మిషన్ ఇవ్వడం, ఆ తర్వాత ఆంధ్రాలో కూడా అప్పటికే టికెట్స్ ఇష్యూ అనేది కొంచెం సార్ట్ అవుట్ అయిపోయి టికెట్ ప్రైజెస్ నార్మల్గా పెట్టడం, ఏదో కొంచెం హైక్ అయితే కూడా ఇచ్చారు కదా. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సలార్కి అడ్వాంటేజ్ అయింది. పుష్ప 1కి అది డ్రాబ్యాక్ అయింది. బట్ ఇప్పుడు ఏంటి, ఈ పుష్ప 2కి మనకు ఆ డ్రాబ్యాక్ అనేది లేదు. పుష్ప 2కి ఖచ్చితంగా చెప్తున్నా చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో రెస్పాన్స్ అయితే ఉంటుంది, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో ఈ బేసిస్ మీద పుష్ప 2కి ఇప్పుడు ఎంతవరకు ఫుట్ఫాల్స్ రావచ్చు అని అనుకుందాం. అంటే ఇక చెప్తున్నాడు కదా, అప్పట్లో అంటే ఓటీటీలు లేవు, ఇప్పుడు ఓటీటీలు చాలా గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న సినారియో బేసిస్ మీద పుష్ప 1కి హిందీలో వచ్చిన మార్కెట్ మీద మనం కొంచెం ఆలోచించాలి కదా. ఎందుకంటే హిందీ మార్కెట్ కూడా చాలా ఇంపార్టెంటే మనకి. ఇప్పుడు హిందీ యాక్చువల్గా చాలా ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే అక్కడ నుంచే మనకి నా ఎస్టిమేషను ఈజీగా ఒక 700 వరకు గ్రాస్ రావచ్చు అనిపిస్తుంది నాకైతే. ఒక మోర్ దెన్ 500 నెట్ అయితే వస్తుంది అనిపిస్తుంది. ఓకే, సో KGF చాప్టర్ 1కి 75 లక్షల ఫుట్ఫాల్స్ వచ్చాయి. చాప్టర్ 2కి 5.05 వచ్చింది, అంటే చాలా హ్యూజ్ జంప్ అది. బాహుబలి 1కి మనకి 4.9 crore వచ్చింది, బాహుబలి 2కి నియర్లీ 12 crores వచ్చింది. సో ఇది హ్యూజ్ జంపే. బట్ KGF జంప్తో పోల్చుకుంటే తక్కువే, ఇది 2.5 times పెరిగింది. అది అట్లా కాదు, ఏది ఏడ 75, ఏడ 5.05 crore. అసలు అది నెక్స్ట్ లెవెల్ జంప్. అది 5 రెట్లు కూడా కాదు, 6.5 రెట్లు పైనే జంప్ కొట్టింది KGF 2. సో పుష్ప 2 కూడా నేనేమంటున్నానంటే థియేటర్లలో చూడలేకపోయిన వాళ్ళు పుష్ప 1ని ఎంతోమంది ఉన్నారు. థియేటర్లో చూద్దాం అనుకున్నా చూడలేకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బికాస్ ఆఫ్ ద రిస్ట్రిక్షన్స్. అందరికీ ఆ భయం కూడా ఉంది, బయటకు వెళ్తే ఏమవుతుందనే ఒక భయం కూడా ఉంది. మన దగ్గరే కాదు, హిందీలో కూడా అంతకంటే ఎక్కువే ఉంది. అంటే వాళ్ళకి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోయారు, అలాంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇప్పుడు పుష్ప 2కి లేదు. సో దీనివల్ల నా ఎస్టిమేషన్ అయితే ఇప్పుడు పుష్ప 2కి ఫస్ట్ పార్ట్కి వచ్చిన ఫుట్ఫాల్స్తో కంపేర్ చేసుకుంటే నా గెస్ ఒక
8 crore నుంచి 9 crore ఫుట్ ఫాల్స్ అయితే రావచ్చు అనుకుంటున్నాను నేను. 8 to 9 crore అంటే అన్ని ప్రాంతాల్లోని కలిపి, తెలుగు, హిందీ, తమిళ్, బెంగాలీ, మలయాళం, కన్నడ అన్నీ కలిపి ఒక 8 to 9 crore ఫుట్ ఫాల్స్ అయితే రావచ్చు అనుకుంటున్నాను నేను. అంటే వస్తే, అంటే బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే. ఒకవేళ అట్లా కాకుండా ఒక మీడియం టాక్ వచ్చినా కూడా ఈజీగా ఒక 5 to 6 crore ఫుట్ ఫాల్స్ అయితే ఉంటాయనే ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ దానికి ఇప్పుడు మన దగ్గర టికెట్ హైక్స్ కూడా బాగానే ఉంటాయి. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, హైక్స్ అయితే బాగుంటాయి. డెఫినెట్గా పుష్ప 2కి సపోర్ట్ అయితే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే అందరూ ఒకటే, అదైతే క్లియర్. సో వాళ్ళు బాగానే ఉంటారు అంతే. సో డెఫినెట్గా హైక్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ షోస్కి కూడా అన్ని రకాల పర్మిషన్స్ ఉంటాయి, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. సో డెఫినెట్గా నా పాయింట్ ఏంటి అంటే, ఒక మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా ఒక 6 crore ఫుట్ ఫాల్స్ వస్తే అది ఇప్పుడున్న ప్రైజెస్కి, ఇప్పుడున్న ఇంపాక్ట్కి, హైక్స్కి, వాటన్నిటికీ కూడా ఈజీగా ఒక 1400 నుంచి 1500 కోట్లు కొడుతుంది. లేదు గ్రౌండ్ లెవెల్లో, అంటే నేను ఆల్రెడీ ఇందాక ఒక వీడియోలో చెప్పాను నేను, అంటే పుష్ప 2 ట్రైలర్ రికార్డ్స్ ఎందుకు అన్నింటినీ బ్రేక్ చేయలేకపోయిందంటే దానికి ఒక గ్రౌండ్ లెవెల్ రీచ్ ఉందని చెప్పా కదా. సో ఆ లెవెల్ ఆఫ్ రీచ్ అనేది దానికి ఉంది కాబట్టి ఆ రీచ్ వల్ల పార్ట్ 2కి గనక ఒక 8 crore to 9 crore, ఇంకా ఎక్కువ వస్తే 10 crore ఆ లెవెల్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ కనుక వచ్చినట్టయితే ఇంకా అది చాలా గట్టిగా కొడుతుంది. ఇంకా అది సిచ్యువేషన్. ఇంకా మీరే ఎస్టిమేట్ చేసుకోండి. సో ఇంకా దంగల్ రికార్డ్స్ ఉండవు ఇంకా మ్యాక్సిమం. అంటే చెబుతున్న అంత ఫుట్ ఫాల్స్ వస్తే ఇప్పుడున్న సినారియోలో అంత ఫుట్ ఫాల్స్ వస్తే దంగల్ రికార్డ్స్ ఉండవు, అదైతే క్లియర్. అంటే చెప్తున్నాను కదా, ట్రైలర్ ఎంతమంది చూశారు అనేది అన్నిసార్లు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు KGF 2 ట్రైలర్నే మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఆర్ బాహుబలి 2 ట్రైలర్ అయినా తీసుకుందాం మనం. దానికి చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ రీచ్ వచ్చింది. బాహుబలి 2 ట్రైలర్ తెలుగు దానికి 5 కోట్ల పైన వ్యూస్ వచ్చినాయి, హిందీ దానికి 10 కోట్ల పైన వచ్చాయి, అండ్ తమిళ దానికి కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. సో అంత హ్యూజ్ లెవెల్ ఆఫ్ రీచ్ వచ్చింది కదా. సో అంత వచ్చిన 12 crore ఫుట్ ఫాల్సే వచ్చినాయి. అంటే ఎంతమంది థియేటర్లకు రావాలో అంతమందే వస్తారు. అది తమిళది కూడా 6.6 కోట్లు కొట్టిందా? అవునా? ఓకే, మైట్ బి దాంట్లోనే అన్ని లాంగ్వేజెస్ పెట్టినట్టున్నారా? అదే అనుకుంటున్నా తెలిసి. లేదే మరి తమిళ ట్రైలర్ అని కొడుతుంటే అది ఈ ట్రైలరే వస్తుంది ఏంది ఏమో, మరి నాకైతే ఐడియా లేదు. సో అదే బాహుబలి 2 దానికి తమిళ వాటికి ఎంత వచ్చింది అనేది ఏమో ఐడియా లేదు కానీ, బట్ నేను అంటుంది అదే, ఇప్పుడు దానికి ఓవరాల్గా ట్రైలర్ వ్యూస్ మనకి ఎంత లేదన్నా 20 కోట్ల పైనే ఉంటాయి. బట్ ఆ లెవెల్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ వచ్చినాయి అంటే రాలే. KGF 2 ట్రైలరే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే హిందీలో 10 కోట్లు, తెలుగులో 3.5, కన్నడలో 2.8, తర్వాత మలయాళంలో 1 కోటి, తమిళ్లో 1 కోటి పైనే. సో దానికి ఎంత వచ్చింది ఓవరాల్గా? అక్కడ 3.5, 2.8 అంటే అక్కడే 6.3, అదొక 10, ఇదొక 1 వేసుకుంటే 18 crore పైనే వచ్చినాయి KGF 2 ట్రైలర్ వ్యూస్. బట్ ఫుట్ ఫాల్స్ మాత్రం 5.05 పడ్డాయి. బట్ నేనేమంటున్నానంటే ఈ పుష్ప 2 ట్రైలర్కి ఏవైతే వ్యూస్ వచ్చాయో దాంట్లోంచి ఎంత అయితే వస్తుందో అది వేరే ఉంటుంది. అంటే ఆడియన్స్ ఎంతమంది అయితే ఆ ట్రైలర్ చూసి థియేటర్కి వెళ్ళడానికి డిసైడ్ అవుతారో వాళ్ళు వెళ్తారు. ఆ సినిమా చూడడానికి ఎక్సైటెడ్గా ఉన్నారు, ట్రైలర్తో సంబంధం లేకుండా వెళ్ళేటోళ్ళు వెళ్తారు. అది కాకుండా గ్రౌండ్ లెవెల్లో మాస్ ఆడియన్స్ అది వచ్చింది అని తెలిసిన తర్వాత వెళ్ళే రీచ్ వేరే ఉంటుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఫుట్ ఫాల్స్ కౌంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అది నేను చెప్పే పాయింట్. సో అది కనుక ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కనుక వర్కౌట్ అయితే అది ఇంకా దంగల్ లేచిపోద్ది. అది మరి సినారియో. అది ఇది ఫుట్ ఫాల్స్ మ్యాజిక్ అనమాట. సో మనం ఫుట్ ఫాల్స్ మీద కూడా చాలా గట్టిగానే ఫోకస్ చేసుకోవాలి. అంతేందుకు ఇప్పుడు కాంతారాకి కూడా వచ్చిన ఫుట్ ఫాల్స్ 1 crore యాక్చువల్గా ఇప్పుడు కన్నడ సినిమా. బట్ దానికి మోర్ దెన్ 400 crore కలెక్షన్స్ వచ్చాయి. దీనికంటే పుష్ప ఫస్ట్ పార్ట్ కంటే కాంతారాకు వచ్చిన ఫుట్ ఫాల్స్ చాలా తక్కువ, 30% వచ్చినాయి అంతే. 30% వచ్చినాయి అంతే. 40% వచ్చాయి అనుకుందాం. పోనీ 2.5 crore కదా, 40% వచ్చాయి. 40% ఫుట్ ఫాల్స్ వచ్చాయి. కానీ ఇట్ గాట్ మోర్ దెన్ పుష్ప 1 కలెక్షన్స్. ఎట్లా అంటే అప్పటి సినారియో, అప్పటి కలెక్షన్స్, అప్పటి ప్రైజెస్ అనమాట. సో అది మారింది కంప్లీట్గా. అది పుష్ప 1కి వేరే ఉంది, బాహుబలి 1కి వేరే ఉంది, బాహుబలి 2కి వేరే ఉంది, KGF 2కి ఎవ్రీథింగ్ నార్మల్, అంతా నార్మల్ కండిషన్లో ఉంది. RRRకి నార్మల్గా అంటే హైక్స్ ఉన్నాయి. ఇంకా
అది KGF 2కి కర్ణాటకలో ఎప్పుడూ హైకే లేండి, అది వేరే విషయం. అక్కడ ఎప్పుడు చూసినా థియేటర్లు 800 1200 చూపిస్తుంటాయి ఆడ పెద్ద పెద్ద థియేటర్లు అయితే. సో అక్కడ ఎప్పుడూ హైకే. సో అందులో అది వేరే విషయం చెప్తున్నాయి కదా. సో నార్మల్ కండిషన్స్లో ఉన్నాయి. సో పుష్ప 2 ఇప్పుడు నార్మల్ కండిషన్స్ మధ్య దిగుతుంది, ఇంకా హైక్స్తో దిగుతుంది. సో అంత హైక్స్తో మొత్తం అందరూ థియేటర్లకు రాగలిగే సినారియోలో దిగుతోంది కాబట్టి డెఫినెట్గా ఇది చాలా గట్టిగా ఇంపాక్ట్ ఇస్తుంది, అందులో నో డౌట్. అండ్ ఆ లెవెల్ ఆఫ్ ఫుట్ఫాల్స్ కనుక వచ్చినట్టయితే మాత్రం ఇంకా స్కై ఈజ్ ద లిమిట్ అంతే. సో అది మరి సినారియో. సో దాట్స్ గైస్, ఇది ఓవరాల్ అనాలిసిస్ అనమాట ఈ ఫుట్ఫాల్స్ బేసిస్ మీద. సో మీరు ఎంతమంది థియేటర్లకు వెళ్ళి పుష్ప 2 చూస్తారనుకుంటున్నారు, అంటే ఫుట్ఫాల్స్ ఎంతవరకు ఉండొచ్చు అనుకుంటున్నారు? నేనైతే మినిమం 6 crore ఎక్స్పెక్ట్ చేస్తాను ఫుట్ఫాల్స్. అంటే పార్ట్ 1కి వచ్చిన ఏమంటారు రీచ్కి, పార్ట్ 1లో చూసిన పీపుల్కి పార్ట్ 2కి వచ్చే జంప్ను బట్టి మినిమం 6 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మ్యాక్సిమం 10 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతే. మినిమం 6, మ్యాక్సిమం 10 అంటే మధ్యలో ఎంతైనా రావచ్చు. సో అది నా పాయింట్. సో మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వీడియో. బాయ్.